చెల్లి నేను మంచిగున్నా, నువ్వు మంచిగున్నావా? మంచిగా ఉన్నా అన్నయ్య. ఇగో నీ గౌరల కోడలు ఉంది కదా, అప్పటి నుంచి తయారు కమ్మంటే అస్సలు తయారైతలేదు. ఏమైనా లేట్ అయింది అన్నయ్య? ఏం లేదు చెల్లి, నా కొడుకు కోసం ఎంత లేట్ అయినా ఆగుతా. సరే పోదాం అన్నయ్య. సరే వెళ్దాం. ఎక్కడికే పోయేది? అదేనండి, మార్కెట్ పోతున్నాం. నేను వస్తా అని చెప్పినా కదనే, వచ్చేదా కాగలేవా? ఈ అనామకుడితో వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అది కాదండి, మీరు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని అన్నయ్యకి ఫోన్ చేసిన. అడ్డ మీద మస్తు మంది ఆటో వాళ్ళు ఉన్నారు, నీకు ఈ ఆటో కూడా దొరికిందా? అయినా ఈ అనామకుడితో మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కదా. లోపల బావా ఏంది? తప్పైంది బావా, నా కోసం మీరు గొడవ పడకండి. నేను ఇంకోసారి మీ కంటికి కనబడా. మా చెల్లెని మాత్రం ఏమనుకుంది బావ. సరే సరే, మా చెప్పినావు కానీ సరే. ఏయ్, ఎవరు నువ్వు? లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? అసలు లోపలికి వెళ్ళి నడిచారు? నా పేరు దాసు, అందరూ దాస్ అంటారు. సీతారాంపూర్ లాంటి పెద్ద అపార్ట్మెంట్ కడుతుందా, నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేస్తుంది. నువ్వు ఒక్కరే చేయాలన్నమాట. ఏం సంగతి? చూడండి, ఆ ఇల్లు మా నాన్న నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ ఇల్లు నేను ఎవరికి అమ్మను. డబ్బులు కావాలంటే ₹1,00,00,000 ఇచ్చే కాడ 2 కోట్లు ఇస్తా. మీ ఇల్లు మాత్రం కావాలి. చూడండి, 2 కోట్లు కాదు, మీరు 20 కోట్లు ఇచ్చినా కూడా నేను ఆ ఇల్లమ్మ. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ దాసుని కాదనకి ఏమవుతుందో ముందు ముందు నువ్వే చూస్తావు. పిల్లమత్తుంది. అవునరా, మా అన్న విజయ్ గారిని ఇల్లు రాసేయమంటే రాసియలే. దీన్ని ఏదైనా చేస్తే ఖచ్చితంగా రాసిస్తాడు. అంటే వీడి నిన్ను కాపాడతాడా? అరే పారా అన్నా, వీటికి మీరందరూ ఎందుకే? నేను ఒక్కడిని చాలు, కొడుకును పిండి పిండి అమ్మాయిని పట్టుకొస్తా. అరే టోనీ, నువ్వు పోరా.
రేయ్ నన్నే కొట్టినావు గారా, నా అన్నకి ఈ సంగతి తెలిసిన వెంటనే నీ ఫ్యామిలీని మొత్తం లేపేస్తాడు. నా చెల్లెలు జోలికి వస్తే ఈ అన్న ఏం చేస్తాడు మీ అన్నకు తెలియదు. కదా చెల్లె? హలో అన్నయ్య, పాపను కిడ్నాప్ చేసారు, ఎవరో దాస్ మనుషులట. వాడు నా తమ్ముని కొడతారా? నా తమ్ముని కొట్టేందుకు వానికి ఎన్ని గుండెలరా? రాని వాని సంగతి ఏందో చూస్తా. నా తమ్ముడిని కొట్టేంత మొగాని వారా? అయ్యా తెలియక తప్పు చేసిన, నీకేమైనా కోపం ఉంటే నన్ను ఏమన్నా చేసుకో, మా కోడలు మాత్రం అప్పయిపు. రే బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రా, దీన్ని ఏమైనా వేసుకోవచ్చట. అరే టోయ్ కానీరా. అయ్యా ఇప్పటికైనా మమ్మల్ని క్షమించి మా కోడలు మాకు అప్ప చెప్పండి. అసలు నీ కోడల్ని పట్టుకొచ్చిందే వీడు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తలేడని. వీళ్ళు ఇల్లు రిజిస్ట్రేషన్ లేదు, నీ కోడలు ఎట్లిస్తారా? అన్నా అన్నా, ఇక్కడికి వచ్చే ముందా ఇల్లు ఎప్పుడో నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశానా? నా బిడ్డ నాతో పంపించానా? ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. అది కరెక్టేరా. దీన్నేం చేయకముందే నా తమ్ముడిని కొట్టినావు కదా, ఇప్పుడు నీ కళ్ళ ముందే దీన్ని రేప్ చేస్తా. ఏం చేస్తావురా? సేను వీని తీసుకో కట్ సైడ్కి. కాంగ్రెస్ అనువాళ్ళు, నువ్వు నీ కోడల్నే కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడు. వీని పట్టుకోవడానికి 6 మంది నుంచి కుంబింగ్ చేస్తున్నాం. ఇవాళ నీ వాళ్ళ దొరికిండు. థ్యాంక్ యూ.